నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు లగిచర్ల ఘటనపై ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా వారు ఓర్వలేక ఇష్టమైన రీతిలో మాట్లాడడం జరిగింది. వారు ఒక అంశం మీద మాట్లాడాలి. ఒక అంశం మీద మాట్లాడినప్పుడు రాజకీయం అనేది విమర్శ ప్రతివిమర్శ లెక్క ఉండాలి. కానీ వారు వ్యక్తిగత దాడుల గురించి మాట్లాడడం జరిగింది. ఒకరి స్థాయి గురించి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంది, ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు అది. కానీ బెదిరింపులకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే ఎవరు తక్కువ లేదు. ఈరోజు నిన్నటి రోజు మొన్న ఒక సమస్య మీద మాట్లాడితే నిన్న నా గురించి వ్యక్తిగతంగా నువ్వు గ్రామస్థాయి లీడరు, ఒక జనరల్గా గెలిచినావు, నీకు మాట్లాడే హక్కు లేనట్టుగా మాట్లాడడం జరిగింది. చెప్తా ఉన్నా, ఎందుకంటే నా గురించి పరిచయం చేసుకునే విధంగా నేను మాట్లాడేది కాబట్టి నేను చెప్తా ఉన్నా. నేను వాస్తవానికి 2013లో ఎస్సీ జనరల్లో సర్పంచ్గా గెలిచిన. 2017లోనే తంగలూరు మండలంలో సర్పంచపురం మండల అధ్యక్షుడిగా పనిచేసినాను. దాని తర్వాత సిరిసిల్ల జిల్లా మానిటరింగ్ అభివృద్ధి కమిటీలో మెంబర్గా ఉన్నా. అందులో ఒక ఎంపీ అధ్యక్షత నడుస్తుంది, కలెక్టర్ ఉంటారు, ఒక 4 ఎమ్మెల్యేలు ఉంటారు. అలానే ఒక కమిటీ సభ్యులుగా నేను పనిచేసిన. గ్రామస్థాయి లీడర్ని కాదు నేను. మా గ్రామంలో ప్రజలందరూ సర్పంచ్గా ఎన్నుకున్నప్పటికీ గ్రామాన్ని కాపాడుకుంటూ ఒక పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నాను నేను. అదేవిధంగా 2018లో జనరల్ స్థానంలో సబ్బండ వర్ణాలు అన్ని కులాల వర్గాలందరూ నన్ను కలిసికట్టుగా మంచి మేరతో గెలిపించాను. ఒక దళితులు అయినప్పుడు కూడా నేను చేసిన సేవ, నేను చేసిన పనితనాన్ని చూసి నన్ను గెలిపించాను. నేను ఒక దళితులు అయినప్పుడు మీరు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలి. నేను జనరల్ గెలిచిన దాన్ని మీరు వక్రీకరించగా మాట్లాడడం అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. మీరు చాలా పెద్దవాళ్ళు 20 ఏళ్ళ సంవత్సరం మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఉన్నాం కూడా ఎంతో చిల్లరగా మాట్లాడాడు, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా మా దళిత అన్నలు కాబట్టి ఇంకా మేము వ్యక్తిగతంగా పోదలుచుకోవాలి. మీ గురించి వ్యక్తిగతంగా పోతే ఒక రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది. నేను ఆ సందర్భం అట్లా మాట్లాడదలుచుకోలేదు. మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ఉద్యమం చేయలేదు, వాళ్ళు చేయాలని ఎవరిది వాళ్ళకు ఉంటుంది. రాజకీయాలు అనేది వయసుతో సంబంధం ఉండదు. 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయిన ఉన్నారు, 30 సంవత్సరాలకు ఆయన ఉన్నారు. నేను 22 సంవత్సరాలకి సర్పంచ్ అయినా. ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిన. నా గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన. మండలంలో జిల్లాలోని ప్రథమ స్థానంగా ఉన్నది. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏ జిల్లాకు సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన కమిటీలు కానీ, రాష్ట్రాయిలో కానీ అధికారులు కానీ నా గ్రామానికి వస్తారు. నేను కట్టిన పల్లె ప్రకృతివనం, నేను కట్టిన డంప్ యార్డులు, అదేవిధంగా నేను చేసిన అభివృద్ధి నడిగొడ్డిన జిల్లాల గ్రామంలో అంబేద్కర్ నిలబెట్టి కట్టిస్తాను. నా గ్రామంలో 4 లైన్ చేసిన. అద్భుతమైన రీతిలో మాకు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి చేసిన కాబట్టి నేను ఆ సెకండ్ గెలిపించాను. అది మీరు చూడాలి. మీరు అన్నారు అసలు ఆగుతలేరు, మీరు మాట్లాడారు. అది పద్ధతి కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా గ్రామానికి వచ్చి నేను చేసిన పని మీరు ఒకసారి రూటీలో ఒకరోజు విజిట్ పెట్టుకొని ఒకసారి రారి, అర్థమైందా? కానీ మీరేదో వంగదోలు ముచ్చట్లు మాట్లాడద్దని చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం మాట్లాడారు. మీరు కొంతమంది తెలియదు నేరాల విషయంలో మీరు మాట్లాడారు. మళ్ళీ మా బాధితులు ఉన్నారు, నా ఊరు ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు పరమర్శించారు. నా ఊరు సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడినా, అది తప్పేం లేదు. నాకు సంబంధించిన నా ఊరు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడినా, అందరి గురించి మాట్లాడినా. మీరు పరామర్శించలేదు, చేయలేదని మీరు తప్పుడు ఆరోపణ చేస్తుంది. తెలుసుకొని మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలి. కానీ మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడకూడదు. మొన్న మా పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకొని, మంత్రిగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకొని, అప్పుడు ఆయన మంత్రి ఉన్నాడు కాబట్టి, అధికారం ఉన్నాడు కాబట్టి మీకు అప్పుడు ఏం కనవలే.